దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. చాలా రోజుల తర్వాత, ఇంతకుముందు నేను వేకువజామున ఆరాధనలో నేను జరిపిస్తూ ఉండేవాడిని. తర్వాత నాకు ఆరోగ్యం సహకరించలేదు. చాలా సంవత్సరాలుగా నేను ఈ అనారోగ్య సమస్యల చేత చాలా రోజుల తర్వాత నేను అనారోగ్య సమస్యల్లో నుంచి నేను బయటపడటం దేవుని యొక్క కృప. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మరొకసారి మీ మధ్యలోకి రావడానికి. దేవుడి వేకువజామున ప్రార్థనలు ప్రారంభించడానికి ఎంతో కృప చూపాడని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక మరలా ప్రారంభించినటువంటి ఈ యొక్క వేకువజామున ప్రార్థనలు మీ జీవితాల్లో ఎంతో గొప్పగా మేలుకరంగా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. కనుక దేవుడు తను అనుకున్న రీతిగా మనల్ని అందరూ నడిపించాలి. మన జీవితాలు ఏమి కోల్పోయామో, మన జీవితాల మీద ఏ ప్రభావం అయితే ఉన్నదో అవన్నీ యేసు నామములో కొట్టివేయబడాలి. ఎంత దినాల్లో ఉన్నాం. రాకడ మరింత సమీపముగా ఉన్నది, క్రీస్తు రాకడ. కనుక మనందరం సిద్ధపాటు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేకువజామున ప్రార్థనలు ప్రారంభించే ముందు దేవాతి దేవుడు మనల్ని దర్శించినట్లుగా మనమందరము కళ్ళు మూసుకొని ఏకాంత ప్రార్థనలోకి ముందుకెళ్ళిపోదాం. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించబాకండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మనల్ని సంచరించబోతూ ఉన్నాడు మనలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం లార్డ్, స్తోత్రం లార్డ్, స్తోత్రం లార్డ్. నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసయ్యా నీకు స్తోత్రం. మమ్మల్ని సిద్ధపాటు గురి చేస్తున్నందుకై నీకు స్తోత్రం. నువ్వు అనుకున్న రీతిలో తండ్రి మమ్మల్ని ఇదిగో నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రం. తండ్రి నీ కృప మా మీద ఉంచండి ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ ఆఖరి రోజుల్లో మనకి పోరాటాలు ఎక్కువ ఉంటాయి కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయనే పోరాటంలో పాల్గొనాలి. యుద్ధము యెహోవాదే, మనది కాదు. ఎందుకంటే మీరు పోరాడుతున్న మనుష్యులతో కాదు. ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తను అనుకున్న రీతిలో నిన్ను నన్ను నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంత దినాల్లో
మనుష్యులందరూ స్వార్థప్రియులుగాను, బెంకములాడువారు, ధనాపేక్షకులుగాను, క్రూరులుగాను, అబద్ధములుగా జనకులుగాను ఉంటారు కనుక ఆయన రాకడ మరింత సమీపముగా ఉన్నప్పుడు మనుషుల ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. కనుక ఇవన్నీ మన ముందు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు రాకడ మరింత సమీపమైన ఉన్నదని విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సాధ్యమైనంత వరకు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన వరములు కలిగి భాషలు మాట్లాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, వేల దూతల చేత, కెరూబులు శేరబుల చేత నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతూ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు, ఆయన మాత్రమే జీవంలోకి నడిపించగలిగినటువంటి దేవుడు, ఆయన మాత్రమే పాపంలో నుంచి నిన్ను విడుదల చేయగలిగినటువంటి దేవుడు, ఆయన మాత్రమే నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. మనమందరం అజ్ఞానంలో అటు ఇటు తిరుగులాడుతూ ఉండగా ఆయన వాక్యము మనం కనుగొని పరామర్శించి ఆయన వైపు నడిపించేటట్లుగా చేసింది. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప చూపండి, బలపరచండి, హెచ్చించమని కోరుకుంటున్నాను. ఇదిగో తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో, ఈ 7వ దినమున ఆగస్టు నెల 2026వ తేదీ ఎవరైతే ప్రభా ఈ లైవ్లో వీక్షిస్తూ ఉన్నారో లేకపోతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో, ఈ రోజంతా వాళ్ళకు నీ కృపతో నింపండి. ఈ రోజు నువ్వు ఇచ్చేట వాగ్దానం వారి జీవితంలో ఒక గొప్ప మేలులు జరిగించునుగాక. వాళ్ళు ఏ నిరీక్షణ అయితే కోల్పోయినారో తిరిగి మరలా నీవు గొప్ప ఉద్యములకు నడిపించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అలాగే ప్రార్థనలోకి వెళ్ళిపోదాం, అలాగే ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. దేవాతి దేవుడు నిన్ను దర్శించాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. వీలైనంత వరకు ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరు ఇదిగో మీ గురించే కాదు, మీ శత్రువుల గురించి కూడా మీరు ప్రార్థనలు చేయాలి. మిమ్మల్ని బాధ పెట్టేవారి గురించి మీరు ప్రార్థనలు చేయాలి. మిమ్మల్ని హింసించే వారి గురించి మీరు ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుని వాక్యము మరింతగా మనకు సమీపముగా ఉంటున్నదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజంతా నీ కృపతో నింపండి నాయన. నువ్వు బలపరచమని కోరుకుంటున్నాను, హెచ్చించమని కోరుకుంటున్నాను, ఘనపరచమని కోరుకుంటున్నాను తండ్రి. నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము అనుగ్రహించమని కోరుకుంటున్నాను. స్తోత్రం, స్తోత్రం. అలాగే మన ప్రార్థనలోకి వెళ్ళిపోతూ ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడు నాయన, మహోన్నతుడు తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా.
అయా ఇదిగో నీ తండ్రి నాయన ఇదే కాల సమయంలో తండ్రి ఇదిగో నేను స్తుతించడానికి తండ్రి నాయన ఇదిగో నాయన ఈ దినమును తండ్రి నీతో ప్రారంభించగలగడానికి తండ్రి అయా నాయన మాకు ఇచ్చినటువంటి నాయన నూతనమైన ఉజ్జీవమును బట్టి తండ్రి అయా నాయన నూతనమైన తండ్రి దినమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సహాయము చేయండి తండ్రి. యేసయ్యా ఈ దినమంతయు తండ్రి నీ కృపలో నీ కాపుదలలో తండ్రి అయా నీ రెక్కల కింద ప్రభువా నాయన మేము ముందులాగున మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా నీ కృపని నీ కనికరమును తండ్రి నీ ప్రేమని ప్రభువా అయా నాయన మీ దినమంతయు ప్రభువా మేము పొందుకొనగలగడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అయా ఎన్నో దినముల తరువాత ప్రభువా నాయన తిరిగి ప్రభువా నాయన ప్రారంభించగలగడానికి తండ్రి అయా ఇదిగో ఈ ఉదయకాల ప్రార్థనలకు తండ్రి నాయన మీరు పురికొల్పినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఎంతమంది అయితే ప్రభువా నాయన ఇదిగో ఉదయకాల సమయంలో తండ్రి అయా మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి వేకువనే లేచి ప్రభువా నాయన నీ సన్నిధానంలో తండ్రి అయా మొరు పెట్టడానికి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభువా అయా ఎంతమంది అయితే తండ్రి నాయన నీ సన్నిధానంలో ఉన్నారో ప్రభువా నాయన అది జ్ఞాపకము చేసుకోనండి తండ్రి. అయా నీ ఆత్మ చేత ప్రభువా వారికి నడిపింపును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా అదిగో ప్రభువా నాయన మాకు ఏదైతే అవసరమైనదో తండ్రి అయా మాకు ఏదైతే ప్రభువా నాయన యోగ్యకరమైనదో ప్రభువా మీరు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. అయా అటువంటి ఈవుల నిమిత్తం నాయన నీ సన్నిధానంలో మీరు మొరపెట్టడానికి నాయన విజ్ఞాపనము చేయడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ యొక్క సహాయమును పొందుకొని ప్రభువా నాయన మేము ప్రారంభిస్తున్నటువంటి తండ్రి ఇదిగో ఈ యొక్క నేను అదే కాలపు ప్రార్థననే ప్రభువనైనా ఈ యొక్క తండ్రి ప్రభువ మీ నామానికి మహిమకరముగానైనా అనేకులకు ప్రభువ దీవెనకరముగాను తండ్రి అయా వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రభు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ఇదిగోండి ప్రభువనైనా మాట్లాడబోచిన మీ దాసుని మీరు మరుగుపరుచుకొనండి తండ్రి. అయా ఇదిగో ప్రభు ఈ దినమున మాకు ఏ వాగ్దానం అయితేనని ఏ మాటలైతే ప్రభు అవసరమైనాయో ప్రభు అటువంటి మాటలను ప్రభు మీరు బోధించమని ప్రార్థిస్తున్నాము. సహాయము దయచేయండి తండ్రి. నీ యొక్క సన్నిధిని సహాయమునైనా మాకునునైనా ఇదిగో వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి నేనైనా తోడై ఉండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగస్ట్ నెల 7వ తేదీ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మరొకసారి చెబుతూ ఉన్నాను. ఆగస్ట్ నెల 7వ తేదీ 2026 ఈ దినం దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. మీ జీవితంలో ఎవరైతే విశ్వాసముతోటి ఈ మాటను మీరు స్వీకరిస్తారో ఖచ్చితంగా దేవుడు ఇదిగో నా జీవితంలో మీ జీవితంలో ఒక గొప్ప ఆలోచనను దేవుడు నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చాలు. దీని గురించి ఒక చిన్న వివరణ ఇచ్చి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఐగుప్తులో నుంచి వాళ్ళని విడిపించుకున్న తర్వాత ఇశ్రాయేల్ని వాళ్ళు అనేక సార్లు తప్పిదమ్ములు జరిగించుకోవటం, అనేక సార్లు దేవునికి అవిధేయులుగా చూపించుకోవటం, ఆయన సన్నిధిలో నమ్మకంగా లేకపోవటం వలన ఎన్నో సందర్భాల్లో వాళ్ళు తప్పిపోతూ ఉంటాం. దేవుడు అనేక మంది ప్రవక్తలు లేపటం, న్యాయాధిపతులు లేపటం, ఇది సర్వసాధారణమైపోయింది. ఇర్మియా ప్రవక్త గురించి ఒక మాట చెప్తాను. అతను బాలుడు. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభుడు అనగా దేవాతి దేవుడితో ఈ మాట అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు బాలుడు అనవద్దు, ఎందుకంటే నీలో ఉన్నవాడిని నేను, నీతో ఉంటాను, నిన్ను ప్రతిష్ఠించుకుంటాను. ఆమేన్,
ఎందుకోసం? తప్పిపోయినటువంటి ఇశ్రాయేలులు అనగా ఈ 1 నుంచి 25 అధ్యాయాలు మనం చూసుకుంటే వాళ్ళు దుష్టత్వంలో పడిపోయారు, గ్రహారాధనలో పడిపోయారు, సొంత కోరికలు చేత వాళ్ళు నడిపించుకుంటూ ఉన్నారు. వాళ్ళు కలగబోయే తీర్పు, వాళ్ళు ఎదుర్కోబోతున్నటువంటి శ్రమ, వాళ్ళకి నేను వెయ్యబోతున్నటువంటి శిక్ష, అందుకోసమే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇందుకోసము నేను నీకు కొన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నలగొట్టుటకు, విరుగ్గొట్టుటకు, పెగిలించుటకు నేను గొప్ప వరముల చేత నేను నింపుకుంటాను. నువ్వు ధైర్యపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఇశ్రాయేలు తప్పిపోయినట్టు మనం కూడా తప్పిపోతూనే ఉన్నాం ప్రతిసారి. దేవుడు తన వాక్కు ద్వారా, మీ సేవకుడు ద్వారా, లేదా ఆన్లైన్లో ఏదో ఒక వార్త ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనతో రోజు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ దినము కూడా. అయితే మనం ఇశ్రాయేలీలు తప్పిపోయినట్టు మళ్ళీ తప్పిపోతున్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 నుంచి 25 అధ్యాయాలు వాళ్ళ పతనాన్ని దేవుడు రాసిపెట్టాడు. మనము కూడా ఏ విషయాలు తప్పిపోయామో మన పతనం కూడా దేవుడు రాసి పెడతాడు. గుర్తుపెట్టుకోండి, నిన్ను గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, కనుగొన్నాను, పరామర్శించాను. దేవుడు ఈ మాట, ఆ వాగ్దానం గురించి నేను ఆలోచించిన తరువాత ఇర్మియాను ఒక్కటినే కాదు, నిన్ను నన్ను కూడా తన స్వరూపమందు నిన్ను నన్ను ఇదిగో ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, నువ్వు అనుకొని ఉంటావేమో, నేను బాలుడను, నేను చిన్నవాడిని, నేను జ్ఞానం లేనివాడిని, నేను చదువు లేనివాడిని, అందం లేనివాడిని, డబ్బు లేనివాడిని, అసలు వివేచన జ్ఞానం అంటేనే తెలియనటువంటి వాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. అలా అనవద్దు, అలా అనవద్దు. నిన్ను కూడా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సేవకుడిగానో, ఒక ప్రవక్తగానో, ఒక అపోస్తులుగానో, ఒక విశ్వాసిగానో, ఒక సాక్షిగానో దేవుడు ఏదో ఒక విధముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు అనవద్దు ఈ మాట, నువ్వు బాలుడు అని అనవద్దు. నీతో చాలా పని ఉంది దేవునికి. నీ ప్రార్థనలు చాలా బలం ఉన్నది. దేవాతి దేవుడు నన్ను ఎన్నుకున్నట్టు నిన్ను ఎన్నుకున్నాడు, మనందరిని ఏర్పాటు చేసుకున్నాడు. నశించిపోతున్నది వెదకి రక్షించుటకు దైవ కుమారుడు ఎలాగ వచ్చినాడు, అలాగనే నశించిపోతున్న ఎన్నో ఆత్మల నిమిత్తమై దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. అందుకే ఇంకొక వచనం చదివించి నేను ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. 31 ఒక్క నిమిషం అండి. ఇదిగో నేను ఇశ్రాయేలులతోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినము వచ్చి ఉన్నది, ఇదే వచ్చుచున్నది, ఇదే యెహోవా వాక్కు. మరలా నేను చెబుతున్నా, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఇశ్రాయేలులు ఏదైతే కోల్పోయినారు, ఏ నిబంధన అయితే కోల్పోయినారు, ఏ ప్రేమనైతే కోల్పోయి, నువ్వు ఏదైతే కోల్పోయావో దేవునితోటి, మరలా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ వేకు జామున ఈ ప్రార్థనల ద్వారా దేవుడు నీకు చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు నీతో నిబంధన చేసుకోబోతూ ఉన్నాడు, ఒక కొత్త నిబంధన చేసుకోబోతూ ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచితే కలవరపడవంతే. ఈ లోక సంబంధమైన విషయాల వైపు నువ్వు చూచి, ఈ ధనభోగాల వైపు నువ్వు చూసి, ఈ లోకం వైపు ఉన్నటువంటి ఆనందాల వైపు నువ్వు చూసావంటే దేవుని చిత్తం జరిగించలేవు. దానికి జ్ఞానం కావాలా, దానికి జ్ఞానం కావాలా. అట్టి జ్ఞానం మనం పొందుకోవాలా. ఒక నిబంధన దేవుడు ఈరోజు చెయ్యబోతూ ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచిన ఎడల నువ్వు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తావు. ఆమేన్. అవునా కాదా? గుర్తుపెట్టుకోండి, రెండు విషయాలు. తల్లి గర్భంలో పిండంగా రూపొందబడమునుపే ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు.
రెండోది, మనము తెలిసి తెలియక చేసిన తప్పిదముల ద్వారా మరొక అవకాశం ఇస్తున్నాడు. నీకైనా నాకైనా నీతో ఒక కొత్త నిబంధన చేయబోతూ ఉన్నాడు. ఇదే యెహోవాకు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కృప చూపమని కోరుకుంటున్నాను, బలపరచమని కోరుకుంటున్నాను. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. కృప చూపించి నడిపించండి, బలపరిచి నడిపించమని కోరుకుంటున్నానయ్యా. అయ్యా తండ్రి, నువ్వు మా జీవితం నేనేదైతే కోల్పోయినామో, మేము ఏమైతే కోల్పోయినామో, మా జీవితంలో ఏదైతే కోల్పోయామో తండ్రి, తిరిగి తండ్రి మేము పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. తిరిగి మేము పొందుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి. ఒక నూతన క్రొత్త నిబంధన మా హృదయాల్లో మీరు రాయండి ప్రభువా. మమ్మల్ని ప్రతిష్ఠించినందుకు నీకు స్తోత్రం. ఏమున్నను లేకపోయినాను ప్రభా, పరలోకంలో తండ్రి నీ ముందు నుంచునే అంటే ధైర్యం మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ లోకంలో తండ్రి మేము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాము, అయినను నువ్వు మా మీద చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లి. ఈరోజంతా తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. వారికి ఒక ఆలోచన వాళ్ళకి మీరు కలిగించాలి. దేవుడు ఏ ఉద్దేశం చేత నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఏ పరిస్థితుల మధ్య నిన్ను ఉంచినాడు. ఒకవేళ నువ్వు మర్చిపోయినావేమో, నువ్వు విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలు ఏకీభవించు, లేదా ఈ మాటలను నమ్ము, విశ్వాసం ఉంచు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా నీతో ఒక కొత్త నిబంధన ఆయన జరిగించబోతూ ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో తండ్రి, మరొకసారి తండ్రి వేకువజామున ప్రార్థనలు ప్రారంభించడానికి తండ్రి ఒక 2 సంవత్సరముల తర్వాత నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఆపరేషన్ల దృష్ట్యా ప్రభా, నన్ను స్వస్థపరిచి మరొక అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఎన్నికలేని నన్ను నీ ఎన్నికగా మార్చుకున్నావు. అది నీ కృప. అట్టి కృపను, అట్టి ఆధిక్యతను తండ్రి మీరు మా కుటుంబం మీద ఉంచినందుకు నీకు స్తోత్రం. నీవు ఇచ్చినటువంటి భార్య బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన అన్నదమ్ములను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, నీవు కృప చూపే దేవుడు, బలపరిచే దేవుడవు తండ్రి. ధైర్యం కోల్పోయినటువంటి మా జీవితాలు ప్రభా, కానీ నువ్వు ధైర్యపరిచింది నీ వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం. ఈరోజు అంతా తండ్రి నీ కృపలో నింపుకోమని, అనేక మంది జీవితాల్లో తండ్రి ఈ వాక్యం ఒక ఫలభరితంగా మార్చబడబడును. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామము సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. మన త్రియేక దేవుడైనటువంటి మహిమ, కృప, ఆశీర్వాదములు మనకును, క్రైస్తవులకును, దేవుని బిడ్డలకును, అనేక విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి బిడ్డలకును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ ప్రార్థనలు ఇక మీదట ఆకకూడదు. ఆమేన్. ప్రతిదినం దేవుడిచ్చినటువంటి వాగ్దానంతో మన రోజును ప్రారంభిద్దాం. ముఖ్యంగా నేను ఏదైతే కోల్పోయానో మళ్ళీ దాన్ని పొందుకునే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. కాబట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, ఇంత విలువైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని. కనుక రేపు జరగబోతున్నటువంటి మరల 4 గంటలకి నేను మొదలు పెడతాను వేకువజామున ప్రార్థనలు. లైవ్లో ఎవరన్నా మీ ప్రార్థన వసతులు కలిగి ఉంటే మీరు లైవ్లో టెక్స్ట్ మెసేజ్ కామెంట్ రూపంలో మీరు పెట్టవచ్చు.
కనుక కింద స్క్రోలింగ్ ప్రార్థన అవసరాలు ఉంటే కింద స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరం తెలపవచ్చు. కనుక అనుదినము జరగబోతున్నటువంటి ప్రతి దినము దేవుడు నమ్మకంగా జరిగించబోతున్నాడు. కనుక మీరు కూడా లైవ్లో మీరు రావాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ యూట్యూబ్ ద్వారా అనేక మందికి మీరు తెలియచేయాలని, మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు పొందుపరచవచ్చు. దాని గురించి నేను లైవ్లోనే ప్రార్థన చేస్తాను. నన్ను మరణ పడకల్లో నుంచి లేపినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా లేపుతాడు. ఆమేన్. నన్ను ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మీరు నమ్మండి, దేవుని మహిమను చూస్తారు. కనుక రేపు జరగబోతున్నటువంటి మళ్ళా వేకుంజ 4 గంటల ప్రార్థనకి మనందరం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మహదైశ్వర్యంలో మనతో ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.